దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట 7 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న అత్యధిక కాలం ఎన్నికైన ప్రధాని రికార్డును నరేంద్ర మోడీ బద్దలు కొట్టారు. 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసిన మోడీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చి సందిగ్ధ రాజకీయ పరిస్థితులను దాటుకుంటూ సగర్వంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడుగా కొత్త చరిత్ర సృష్టించారు. భారత రాజకీయాల్లో జూన్ 10, 2026 ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోతుంది. ఆ రోజుతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం సేవలందించిన నేరుగా ప్రజలెన్నుకున్న ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 12 ఏళ్ల 14 రోజుల రికార్డును ప్రధాని మోడీ అధిగమించేశారు. దేశ మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అంతకంటే ముందు 1947 ఆగస్టు 17 నుంచి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం కాదు. ఆ రకంగా చూస్తే నెహ్రూ నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రధానిగా కొనసాగిన కాలం 12 ఏళ్ల 14 రోజులు మాత్రమే. నరేంద్ర మోదీ 2014 మేలో తొలిసారి, ఆ తర్వాత వరుస విజయాలతో నేరుగా ప్రజామోదం పొందుతూ ఈ రికార్డును బద్దలు కొట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 15 మంది ప్రధానమంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో బీజేపీ తరపున నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా అరుదైన రికార్డును కొన్నేళ్ల క్రితమే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నెహ్రూ రికార్డుకు గురిపెట్టారు. ఇది దేశ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు 13 సంవత్సరాలకు పైగా గుజరాత్కి నాయకత్వం వహించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. లోక్సభలో పూర్తి మెజార్టీ సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆ తర్వాత 2 పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసి వరుసగా 3వసారి తిరిగి ప్రధానమంత్రి అయిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా ఆయనే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవీ రాజును, బుజ్జగింపు రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోడీ రేకెత్తించగలిగారు. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి చాలా పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్ళీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే దేశం కూడా ఖచ్చితంగా మారుతుందని మెజార్టీ ప్రజలు నమ్మారు. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముణ్ణి అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మోడీ. అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి అనుకున్నారంటే 600 ఆ పనయిందాకా నిద్రపోరు మోడీ. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటు లేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలి అనే తపనతో పనిచేస్తారు. తన అంకిత భావంతో కింద నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు.
ఉంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుంది అనే విషయం కూడా ఎవ్వరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు సాధ్యం చేశారు మోడీ. అంతేకాదు వరుసగా 3వసారి కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పని అయిపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాన్ని పూర్తి స్థాయిలో అవపోసన పట్టారు. అసలు ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ అని ప్రకటించిన తొలి అగ్రనేత మోడీనే అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు మోడీ. అనుక్షణం ఎన్నికల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే చాలు అనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్సభ ఎన్నికల్లో విజయం దక్కింది, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదాం అని కూడా మోడీ ఆలోచించారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించడం ఆయన నైజం. మోడీ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగానే ఉంటుంది. ఏదో ప్రచారం చేశామంటే చేశాం, అంతటితో నా పని అయిపోయింది అనుకునే సగటు నేత కాదు మోడీ. తన ప్రచారానికి ఎంత ఫలితం వచ్చిందో తనకు తానుగా బేరీజ్ వేసుకుంటారు. పార్టీలో తనను అడిగేవారు ఎవరూ లేకపోయినా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేలా పనిచేయాలనుకుంటారు మోడీ. ఈ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తారు కాబట్టి మోడీ రోడ్ షోలు, సభలు చాలా వరకు విజయవంతమవుతాయి. మార్కెటింగ్ లో కీలకంగా భావించిన పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ ను మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మెజార్టీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు. జనంతో మోడీకి ఉన్న ఈ కనెక్షన్, సిద్ధాంతాలు, భావజాలాలు పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. అన్నింటికీ మించి అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోడీ ప్రస్థానంపై దేశ ప్రజలందరికీ గౌరవం ఉండడం కూడా ఆయనకు కలిసొస్తోంది. 3 సార్లు ప్రధానిగా ఎన్నిక, అవిశ్రాంతంగా పని, ఎంత పని ఉన్నా ప్రధాని మోడీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన జోరు చూస్తుంటే 4వసారి కూడా ప్రధాని కావడం ఖాయమనిపిస్తోంది.